అలాగే హైకోర్టుకు ఇచ్చిన బాధ్యత, రిజర్వ్ బ్యాంక్ స్పందన అవి మిగిలే ఉంటాయి. ఎస్ సార్. ఇక ఫైనల్ టాపిక్ సార్, జై బాలయ్య బాలకృష్ణ ఏ రంగంలోనైనా సరే 50 ఏళ్ల పాటు రాణించడం అంటే చిన్న విషయం కాదు సార్. అవును, బాలకృష్ణ 50 ఏళ్ల పాటు సినీ రంగంలో ఉన్నారు. సో ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆయన రాజకీయాల్లో కూడా ఉన్నారు. ఎన్టీఆర్ గారి తనయుడిగా చిత్ర పరిశ్రమలో ఎంటర్ అయ్యి ఆయన ప్రూవ్ చేసుకుని ఒక యూనిక్ స్టైల్ని ఆయన ఏర్పరచుకున్నారు. చాలామంది ఫ్యాన్స్ ఉంటారు సార్ బాలకృష్ణకి కూడా. మీరు కూడా ఫ్యానా? జై బాలయ్య అనే స్లోగన్ ఒక బాలకృష్ణకే వచ్చింది కదా. అవును సార్. అంటే బాలకృష్ణ గురించి గతంలో చాలామంది కొన్ని వైరల్ చేశారు పోస్టులు, అంటే వాళ్ళ అభిమానులనే కొడతారు అని చెప్పి. ఆయన ఏమంటారంటే ఏదో ప్రేమతో ఒక ఇది చేస్తాం, కానీ ఆయన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి సార్. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు. చాలా బోల్గా మనిషి. అండ్ సినీ రంగంలో కూడా ఆయనకి ఒక ప్రత్యేకమైన స్థానం. బాలకృష్ణ 50 ఏళ్ళు పూర్తి చేసుకోవడం అనే ఒక ఉత్సవం కూడా చేస్తున్నట్టున్నారు. అసలు ఒక హీరో వరుసగా 50 ఏళ్ళు చేసుకోవడం అనేది ఇదే మొదటిసారి తెలుగులో ఈ పద్ధతిలో అంటారు. ఆయన అభిమానులు అదంతా చేసుకోవడం కూడా కారణం కావచ్చు. 1974లో తాతమ్మ కళ సినిమాలో బాలకృష్ణ వచ్చారు. తాతమ్మ కళ ఎన్టీఆర్ ప్రత్యేకించి తన సందేశం ఇవ్వడం కోసం కుటుంబ నియంత్రణ అన్నది వద్దని, అప్పుడు కుటుంబ సంక్షేమం ఇంకా రాలేదు. సో ఎంతమంది పిల్లల తల్లిదండ్రులు నిర్ణయించుకోవాలి, కానీ మీరెవరని. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే చెప్తుంటారు. మారిన జనాభా పరిస్థితుల రీత్యా మనం ఇంకా ఎక్కువగా పిల్లల్ని పెంచాలి అని చెప్తూ ఉంటారు చంద్రబాబు. ఇప్పుడు మీకు చెప్తే వాస్తవంగా తరచు. సో రామారావు అప్పుడు దాంతో తీశాడు. తర్వాత సినిమా మీద కొన్ని అభ్యంతరాలు వస్తే దాన్ని రీమేక్ చేసి రీషూట్ చేసి మళ్ళీ చేశారు. సో బాలయ్య అప్పటికే హరికృష్ణ కూడా ఉంటారు ఆ సినిమాలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు యాత్ర అది కొనసాగుతూ వచ్చింది బాలకృష్ణది. ఎక్కడ ఆయన అలసిపోలే, అది సమస్య. ఇప్పటికి కూడా అదేదో ఒక ప్రోగ్రాం వస్తుంటుంది కదా, నా అన్స్టాపబుల్ అని ప్రోగ్రాం పెట్టినట్టే బాలకృష్ణ నిజంగా అన్స్టాపబుల్గా నిలబడ్డాడు. రెండవది నిజమే, అప్పుడప్పుడు కాస్త దూకుడుగా మాట్లాడినా, దురుసుగా వ్యవహరించినా ఆయనకేమీ పెద్ద దుష్టబుద్ధి ఏమీ ఉండదు అనే ఒక నమ్మకం అయితే ప్రేక్షకుల్లో, నెగిటివ్ షేడ్ ఆయనకేమి ఉండదు. అప్పుడు ఏదో చేసేస్తారు, మాట్లాడేస్తారు, అయిపోతుందని. సో ప్రేక్షకులు అయితే ఆయనతో ఐడెంటిఫై అయ్యారు, అందులో సందేహం లేదు. కొన్ని జానర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశాడు. ఇప్పుడున్న హీరోల్లో పౌరాణిక, చారిత్రక, జానపద ఇవన్నీ కూడా నటించిన నటుడు, సూపర్ పెద్ద పెద్ద హిట్స్ ఇచ్చింది కూడా ఆయనే. అదే సమయంలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడు. అది ఒక మంచి లక్షణం. మన దేశంలో, భారతదేశంలో డంబాచారాలు చాలా పెద్ద పెద్దవి చేయకుండా మామూలుగా ఉండే మామూలు మనుషులను వీళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు. ఆ లక్షణం ఆయన కల్పించాడు. ఇంకా మీరు ఆదిత్య 369 లాంటి సినిమాలు ఇవి కనుక మీరు చూస్తే అదొక జానర్. అంటే ఇంత ఆదిత్య 369, భైరవ ద్వీపం, సమరసింహారెడ్డి ఇట్లాంటివన్నీ ఏకకాలంలో బాలకృష్ణకు తెచ్చిన పేరు కనుక చూస్తే అది చాలా అరుదు. ఇంకా ఆయనకు చివరిది ఈ 5-6 ఏళ్లలో రాజకీయాల్లోకి వచ్చే ముందు ఇంకోటి, కుటుంబంలో దుమారాలు వచ్చాయి. చంద్రబాబుకు ఎన్టీఆర్కు మధ్యలో ఇవన్నీ నడిచాయి. ఇందులో హరికృష్ణకు, వీళ్ళ అన్న ఆయన హరికృష్ణకు సంబంధించి కొంత ప్రకంపనలు, కొంత కోపతాపాలు వచ్చాయి. కానీ బాలకృష్ణ వీటన్నిటి మధ్యలో అల్లుకుంటూ అలా నడుచుకుంటూ వచ్చాడు మొత్తానికి. అటు అల్లుడే ఇప్పుడు వారసుడు. ఇప్పుడు నిజంగా అయితే ఒక దశలో బాలకృష్ణ ముఖ్యమంత్రి అవుతాడన్న స్థాయిలో చర్చ నడుస్తుండేది. ఒక అల్లుడు మంత్రి, ఇంకో ఇప్పుడు ఇద్దరు ఇన్ని కలిసి వచ్చిన వాడు ఇంకెవడు లేడు. బావ సీఎం, అక్క ఎంపీ, ఇంక ఇన్ని కలిసి వచ్చిన అదృష్ట జాతకుడు బాలకృష్ణ ఒకడే. ఇప్పుడు మీరు అన్నట్టుగా అవి ఇవి చేసిన అభిమానులు వాటిని కూడా వాళ్ళు చేస్తారు. ఇంకోటేమో సినిమాలు ఏమీ ఆపకుండానే రియాలిటీలోకి వచ్చి టీవీ సైమల్టేనియస్గా ఒక అమితాబ్ బచ్చన్ తరహాలో ఆయన ఈ విషయంలో మటుకు దాన్ని కాపాడుకోగలిగాడు. ఇవన్నీ ఆయనకు తప్పకుండా కలిసి వచ్చినటువంటి అంశాలు. లోతుల్లోకి వెళ్ళకపోవడం కూడా దీనికి ఒక కారణం కావచ్చు. బాలకృష్ణ 1985లో ఎన్టీఆర్ రెండోసారి ఎన్నికలు జరుగుతున్నప్పుడు విజయవాడలో అప్పుడు వచ్చి మామూలుగా ఉన్న సైకిల్ వేసుకొని వచ్చి మీడియాతో మాట్లాడుతుండేవాడు. అప్పుడు దగ్గుబాటి, చంద్రబాబు ఇద్దరిలో ఎవరి పక్షాన్ని మీరు ఉన్నారని మన విలేకరులు అడిగారు. మనకు అవన్నీ మనం తెలుగుదేశం అన్న ఎన్టీఆర్ అని అదే ఆ ఫామ్లను చేయబట్టి ఇప్పటిదాకా ఆయన అలా వస్తూ ఉన్నారు. 3 సార్లు ఎమ్మెల్యే కూడా అయ్యారు, హ్యాట్రిక్. అది రామారావు నియోజకవర్గం. సో హిందూపురం. ఈ కారణాలన్నిటి వల్ల కరోనాలో చిత్ర పరిశ్రమ బాగా
ఇబ్బందుల్లో పడిపోయి ఎలా కోలుకుంటుంది అన్నప్పుడు ఈయన ఒక అఖండమైన సినిమా, అఖండ ఇతివృత్తం అదంతా పక్కన పెట్టండి. సో అఖండ అనే సినిమాతో కొంచెం మళ్ళీ ఊపించే ప్రయత్నం చేశాడు. కాబట్టి ఒక విధంగా పరిశ్రమకు స్థైర్యము నిలబెట్టిన వాళ్ళలో కూడా ఒకటి ఈ ఫ్యాక్షన్ సినిమాల జానర్ పూర్తిగా బాలయ్య సొంతం కింద లెక్క. సో ఇన్ని ప్రత్యేకతలు ఆయనకు ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో అన్అజ్యూమింగ్ అంటారు చూడండి, కొంచెం నిరాడంబరంగా వెళ్ళటం అన్నది అది కూడా ఆయనకు ఒక ఇది చూపించింది. ఇప్పుడు పరిశ్రమ కూడా బహుశా దానికి అందులో ఇప్పుడు పూర్తి విజయోత్సాహంలో ఉన్నాడు కదా. ఈ విజయోత్సాహంలో 50వ ఇది జరుపుకోవటం అన్నది అది కూడా చిరంజీవి దగ్గరికి ముందెళ్ళి మీరు కూడా రావాలని పిలిచి ఇది కూడా పరిశ్రమలో ఈ పోటాపోటీలు వీటన్నిటి మధ్యలో అందరికీ యాక్సెప్టబుల్గా ఉండటం, ఆమోదయోగ్యంగా ఉండటం కూడా ఒక ప్రత్యేకతగా ఉంటుంది. సో ఇది కేవలం తెలుగుదేశం కార్యక్రమంగా కాకుండా చిన్నపిల్లలకు కూడా ఎందుకు వచ్చిందో మరి జై బాలయ్య అని ఒక స్లోగన్ ఆ సినిమాలో పెట్టడం వల్ల కావచ్చు. చాలా మంది జై బాలయ్య జై బాలయ్య అంటుంటారు, మిగతా చాలా మంది ఉన్నారు కానీ మావయ్య అన్నది ఒకటి బాగా వైరల్ అయింది. మావయ్య అన్న పిలుపు అప్పటి నుంచి చాలా హిట్స్. అప్పుడు గోపాల్ రెడ్డి కోడి రామకృష్ణ కాంబినేషన్లో యంగ్ హీరోగా ఉన్నప్పుడే ఆయన బాగా ఎస్టాబ్లిష్ అవ్వటం అనేది కూడా దీనికి ఒక కారణమైంది. సో మొదట్లో వాళ్ళ సినిమాలు, తర్వాత సంగీతం శ్రీనివాసరావు తీసిన ఈ 2-3 ఆదిత్య, భైరవ ద్వీపం అవి, ఆ తర్వాత పరుచూరి సోదరులు, ఈ గోపాల్ లాంటి వాళ్ళు కలిసి తీసిన ఫ్యాక్షన్ సినిమాలు, ఇవన్నీ ఒక్క పద్ధతిలో ఆయన ఎస్టాబ్లిష్ కావడానికి దోహదం చేశాయని మనం చెప్పాలి. ఆయన మరిన్ని మంచి మంచి సినిమాలు, ఆయన ఇంకొకటి కూడా క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఆయన చైర్మన్ అయిన తర్వాత దాన్ని కొంచెం క్రియాశీలం చేయడం, కథలికి కూడా పెరిగింది. మిగిలిన రాజకీయ తేడాలు వీటన్నిటితో ఆయన పెద్ద వాటిలో అంతగా దిగబడే లక్షణం ఏమీ ఉండదు. కాబట్టి అన్నీ కలిసి వచ్చాయి, ఇంకెందుకు ఆయన దిగబడ్డం, అదేదో సామెత ఉంటుంది మనకు. నిజంగా చెప్పాలంటే గోల్డెన్ టైం అంతే, ఆయనకి అన్నీ కలిసి వచ్చాయి. సమయంలో 50 years 50 ఏళ్ళు జరుపుకుంటున్నాడు, ఆయనకి అభినందనలు చెప్తాం. సార్ మీకు బాగా గుర్తుండే ఉంటుంది, ఈ బాలకృష్ణ మెగా ఫ్యాన్స్ మధ్య ఒక దశాబ్ద కాలం క్రితం పెద్ద వార్ జరిగేది సార్. ఫ్లెక్సీలు చింపుకునేవారు, ఫ్లెక్సీలు లేవు ఇప్పుడు బ్యానర్స్ ఉన్నాయి, బ్యానర్స్ చింపుకునేవారు, థియేటర్స్ దగ్గర ఒకరికి మించి ఇంకొకరు హడావుడి చేసేవారు. మా హీరో సినిమా 100 days ఆడిందంటే మా సినిమా హీరో 150 days ఆడింది అని చెప్పి ఒక రకమైన ఇది అంటే మెగా వెర్సెస్ బాలయ్య అన్నట్టుగా నడిచేది. ఆ తర్వాత కాలంలో అది కొంచెం తగ్గింది సార్. ఆ తర్వాత కాలంలో ఏదో జన సైనికుల్ని ఒక మాట పొరపాటున అంటే ఫ్లోలో మాట్లాడేస్తూ ఉంటారు బాలకృష్ణ, తెలియదు కాదు, ఆయన మనసులో ఉండదు అనుకుంటా, బట్ ఫ్లోలో ఏదో ఒక మాట మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు అమ్మాయిల గురించి మాట్లాడినప్పుడు, అదే అన్యాపదేశంగా మాట్లాడేస్తూ ఉంటారు. తర్వాత ఒక గ్యాప్ క్రియేట్ అయింది. అసలు బాలకృష్ణ జనసేన వాళ్ళందరూ కూడా విపరీతంగా ట్రోల్ చేశారు, విమర్శించారు. కానీ ఇప్పుడు నిజంగా ఆ విమర్శలు ఎవరు కూడా ఆయన్ని, నాకు తెలిసి ఆయన అజాత శత్రువు అనుకుంటా ఇప్పుడు. ఓవరాల్గా ఆయన సినిమాల్లో చాలా ప్రతీకార సినిమాలు చేస్తారు కానీ రాజకీయాల్లోకి వచ్చేది ఐ విల్ టెల్ యూ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు నా కాలేజ్ మెట్ అది ఇదని లైన్లోకి వచ్చి మాట్లాడి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయమే ఇదే అంటూనే అభినందనలు. జగన్ కూడా కడపలో ఉన్నప్పుడు ఏదో అభిమానించేవాడని ఈయన అంటాడు, కాదు అని వైసీపీ వాళ్ళు అంటారు. కానీ రాజకీయ పార్టీలకు సంబంధించి ఇంకా మీరు అంటారా మెగా ఫ్యామిలీ అవేంటే ఆ రాజకీయాల్లో ముఖ్యంగా ప్రజారాజ్యం వచ్చినప్పుడు 2019లో జనసేన విభేదించినప్పుడు కొంత తేడా అది నడిచిన మాట అది ఉంటుంది. ఎప్పుడు మొన్న మా ఎన్నికలప్పుడు కూడా ఇలాంటివి మనకు కనపడతాయి. కానీ మళ్ళీ అందరూ బాలకృష్ణ దగ్గరికి పోతారు కదా. ఇప్పుడు అదే నేను చెప్తుంది, మెగాస్టార్ దగ్గరికే వెళ్ళింది మొదటి ఆహ్వానం ఈ ఉత్సవానికి సంబంధించి. సో ఎన్టీఆర్ చాలా స్వయంగా దగ్గరుండి తీర్చిదిద్దాడు. అందులో ఇంకేమీ నటుడుగా తన వారసుడిగా అంటే ఇప్పుడు చెప్పకూడదు కానీ అనంతపురంలో ఎన్టీఆర్ బాలకృష్ణ నా వారసుడు అని బాలకృష్ణ మాట్లాడుతుంటే చూసి ఆ ఉత్సాహం పట్టలేక బాలకృష్ణ నా వారసుడు అన్నాడు ఎన్టీఆర్. అనేసరికి ఆకాశవాణి అప్పుడు ఇంకా ఇవి లేవు టీవీలో, దూరదర్శన్ ప్రసారం చేసింది టీవీ రేడియో. దాంతో మధ్యాహ్నానికి మళ్ళీ సినిమాలో వారసుడు అని చెప్పాను కానీ నేనేమి రాజకీయాల గురించి కాదన్నట్టుగా రామారావు గారు మళ్ళీ దాన్ని కొంచెం సర్దుబాటు చేశారు. నిజంగానే సినిమాల్లో రామారావు వారసుడిగా నేను చెప్పడం కదా, అక్కినేని నాగేశ్వరరావు శ్రీరామరాజ్యం సినిమాలో వాల్మీకి వేశాడు, ఇతనేమో రాముడు కదా. సో దాని గురించి భద్రాచలం ఫంక్షన్లో మాట్లాడుతూ వేస్తే వాళ్ళే వేయాలి ఆ పాత్రలు, ఇంకెవరు వేయాలని బాలకృష్ణ రాముడి పాత్ర వేయడం గురించి అక్కినేని అంటారనమాట. కాబట్టి
బాలకృష్ణ ఎవరైనా ఒక రంగానికి కట్టుబడి ఉండి నిబద్ధంగా గట్టిగా చేసుకుంటూ వెళ్ళటం, జయాపజయాలతో నిమిత్తం లేకుండా నిలదొక్కుకోవడం, తమకంటూ ఒక మార్గం, ఒక ఛానల్ అనండి ఒక పద్ధతి పెంచుకోవడం అవసరమని మనకు బాలకృష్ణ లైఫ్ చెప్తుంది. అధికారము ఆర్భాటం అన్నీ ఉన్నా కానీ తమ మటుగా మామూలు తాముగా ఉండగలిగితే మనుషులకు భవిష్యత్తు ఉంటుంది అనేది కూడా మనకు అర్థమవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి డీటెయిల్డ్గా అనలైజ్ చేసినందుకు. ఇది వాళ్ళ ఫ్రాంక్లీ